మనం ఏం చేద్దామంటే ఈ సెషన్‌లో ఎక్స్‌ప్లోర్ మెను అంటే మనం ఏం చేసామంటే మనమందరం ఏం అనుకున్నాము, మనమే ఒక ఓన్‌గా ఒక రెస్పాన్సివ్ వెబ్‌సైట్‌ని బిల్డ్ చేద్దాం అనుకున్నాం. ఆ రెస్పాన్సివ్ వెబ్‌సైట్‌లో బిల్డ్ చేసేటప్పుడు రెస్పాన్సివ్ వెబ్‌సైట్ మొత్తాన్ని కూడా మనం ఏం చేసాము, బ్రేక్ డౌన్ ఇంటూ ద స్మాల్ పార్ట్స్. అంటే ఒక ఫుడ్ మంచ్ అనే ఒక రెస్టారెంట్‌ని ఏం చేద్దామంటే ఒక ఫుడ్ మంచ్ అనే రెస్టారెంట్‌కి సంబంధించిన ఒక వెబ్‌సైట్‌ని మనం బిల్డ్ చేద్దామని అనుకున్నాం కదా! ఆ వెబ్‌సైట్ మొత్తం బిల్డ్ చేయాలంటే ఒకే రోజు మనం చేయలేం కదా! అందుకోసం ఏం చేసామంటే ఆ రెస్టారెంట్ వెబ్‌సైట్‌కి సంబంధించిన టోటల్ డెవలప్‌మెంట్ మొత్తాన్ని కూడా ఏం చేసామంటే బ్రేక్ డౌన్ ఇంటూ ద స్మాల్ పార్ట్స్ అంతా కూడా ఏం చేసామంటే కొన్ని కొన్ని చిన్న చిన్న భాగాలుగా మనం ఏం చేసామంటే డెవలప్ చేసి స్ప్లిట్ చేసుకోవడం అనేది చేసాం. వాటిలో లాస్ట్ సెషన్స్‌లో మనం ఏం చేసేసామంటే మనం ఏమేం చేసాము లాస్ట్ సెషన్స్‌లో ఉన్నప్పుడు ఒక నావ్ బార్ అనే సెక్షన్ని బిల్డ్ చేసాం. ఆ తర్వాత మనం ఏం చేసాము బ్యానర్ అనే సెక్షన్ని కూడా బిల్డ్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత మనం ఏం చేసాము వై చూజర్స్ అనే ఒక సెక్షన్ కంటైనర్ని కూడా ఒక సెక్షన్ని కూడా మనం ఏం చేసామంటే లాస్ట్ సెషన్లో మనం కంప్లీట్ చేయడం అనేది జరిగింది. ఈ రోజు మన యొక్క సెషన్లో ఏం చేద్దామంటే మనమే ఒక ఓన్గా ఉన్న అదే రెస్పాన్సివ్ వెబ్సైట్లో ఉన్న ఎక్స్ప్లోర్ మెను అనే సెక్షన్ని మనం ఏం చేద్దామంటే ఈ రోజు కంప్లీట్ చేయడం అనేది జరిగిపోతుంది అనమాట. ఇప్పుడు దాకా మనం చేసిన కోడ్ అంతా కూడా ఒకసారి మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి కాపీ అండ్ పేస్ట్ చేస్తున్నాను. ఏంటిదంటే ఒకసారి చూద్దాం మనం మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్లోకి వచ్చాను. అలానే సిఎస్ఎస్లోకి వెళ్ళి సిఎస్ఎస్కి సంబంధించిన స్టైల్స్ అంతా కూడా నేను ఏం చేస్తానంటే ఆల్రెడీ కాపీ చేసేసుకుని ఇక్కడ పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చి మనం ఏం చేద్దామంటే సిఎస్ఎస్కి సంబంధించిన స్టైల్ మొత్తాన్ని కూడా పేస్ట్ చేసేసి ప్లేయర్ అవుట్ చేసేద్దాం. అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట ఏం చేద్దాం అనుకున్నా అంటే ఏం చేద్దాం అనుకున్నాము మనమే ఓన్ ఒక రెస్టారెంట్కి సంబంధించిన వెబ్సైట్ బిల్డ్ చేద్దాం అనుకున్నాం. ఆ రెస్టారెంట్ వెబ్సైట్లో ఏమేమి బిల్డ్ చేద్దాం అనుకున్నాము ఇలా నావిగేషన్ అనే బార్ని సెట్ చేశాను. తర్వాత మనం ఏం చేసాము బ్యానర్ సెక్షన్కి సంబంధించిన థింగ్ని డెవలప్ చేశాను. ఆ తర్వాత మనం ఏం చేసాం లాస్ట్ సెషన్లో వై చూజర్స్ అనే సెక్షన్కి సంబంధించిన థింగ్ని మొత్తాన్ని కూడా ఏం చేశానంటే నీట్గా బిల్డ్ చేశాను. ఇదేంది ఎక్స్ట్రా స్మాల్ డివైస్లో ఉన్నప్పుడు లార్జ్ డివైస్లో కనుక మనం చూసామనుకో ఎలా ఉంటుంది. ఫస్ట్ నావిగేషన్ బార్ సెట్ చేశాను. తర్వాత ఏం సెట్ చేశాను తర్వాత బ్యానర్ సెక్షన్ కంప్లీట్ చేసాం. తర్వాత మనం ఏం చేసాము వై చూజర్స్ అనే సెక్షన్కి సంబంధించిన పార్ట్ని కంప్లీట్ చేసేసాం. ఈరోజు మన సెషన్లో మనం ఏం చేద్దాం అనుకుంటున్నామంటే మనం ఈరోజు ఏం చేద్దాం అనుకుంటున్నాం అనేది ఒకసారి టుడే అవర్ ఎజెండా అనేది ఒకసారి ఏం చేద్దామంటే సమ్మరైజ్ చేసుకుందాం. ఒక్కసారి ఎజెండాని డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఈరోజు మన సెషన్లో మనం ఏం చేస్తామంటే ఎక్స్ప్లోర్ మెనూ సెక్షన్కి సంబంధించిన రెస్పాన్సివ్ లేఅవుట్ని డెవలప్ చేయడం అనేది ఈరోజు సెషన్లో మనం ఫోకస్ చేస్తాం. అలానే ఇంకా కొన్ని ఫండమెంటల్స్ గురించి తెలుసుకుంటాం. అంటే ఈరోజు సెషన్లో మనం ఏం చేస్తామంటే ఒక సైజింగ్ అనేది చేయాలంటే విడ్త్ అనే దాన్ని యూజ్ చేస్తాం కదా, విడ్త్లో ఉన్న మల్టిపుల్ ప్రాపర్టీస్ని యూజ్ చేయడం అనేది చేద్దాం. అలానే ఈ విడ్త్ ప్రాపర్టీస్ని బూట్స్ట్రాప్లో ఎలా యూటిలైజ్ చేస్తాం అనేది కూడా మనం తెలుసుకుందాం. అలానే ఇంకొక టాపిక్ని కూడా మనం నేర్చుకుందాం. ఏంటిదంటే షాడోస్ అంటారనమాట. షాడోస్ అనేది ఎలా సెట్ చేస్తాం అనేది కూడా నేర్చుకుందాం. అలానే ఇంకొక టాపిక్ని కూడా ఈరోజు మనం నేర్చుకుందాం. బూట్స్ట్రాప్ని యూజ్ చేసేసి ఒక వెబ్సైట్కి ఐకాన్స్ అనేది వాటిని ఎలా సెట్ చేస్తాం అనేది కూడా ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు చెప్పే సెషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఉన్న కంటెంట్ అనేది చాలా చాలా హార్డ్గా ఉంటుంది, చాలా క్రిటికల్గా ఉంటుంది అనమాట. ఇదంతా కూడా గుర్తుపెట్టుకోవాలంటే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ నుండి చెప్పే ప్రతి 2 సెషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. యా, టుడే మన యొక్క సెషన్ ఏం చేద్దాం అనుకుంటున్నామంటే ఒక్కసారి మనం ఏమి అచీవ్ చేద్దాం అనేది చూద్దాం. టుడే మనం ఏం చేద్దాం అనుకున్నామంటే ఎక్స్ప్లోర్ మెనూకి సంబంధించిన సెషన్ని మనం ఏం చేద్దామంటే కంప్లీట్లీ బిల్డ్ చేయడం అనేది ఈ రోజు సెషన్ యొక్క ఎజెండా అనమాట. ఇది మనం ఏం చేస్తున్నారంటే మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు చూడు, ఈ స్క్రీన్ మీద చూసే థింగ్ మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్లో మనం అచీవ్ చేద్దాం. ఓకేనా? ఓకే, అంటే ఏంటిది చూడు ఒకసారి.
ఎక్స్ప్లోర్ మెనూ అని ఉంది, కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి కదా, ఈ ఫుడ్ ఐటమ్స్ అన్నిటితో కలిపిన ఈ సెషన్ని మనం ఏం చేద్దామంటే ఈ రోజు ఎలా డెవలప్ చేస్తాం అనేది ఈ రోజు మనం అచీవ్ చేద్దాం. ఓకేనా? ఓకే. ఎప్పుడైనా సరే మనం ఏం చేసాము, ఏదైనా ఒక డెవలప్మెంట్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేసాము, ఏదైనా ఒకటి డెవలప్ చేయాలి అంటే మనందరం కూడా ప్రోగ్రామర్స్ కదా, ఎప్పుడు కూడా ఏదైనా ఒకటి డెవలప్ చేయాలంటే ప్రోగ్రామర్ ఎప్పుడు ఏం చేస్తూ ఉంటారు, ప్రోగ్రామర్ ఎప్పుడు ఏం చేస్తారు, మంచి ప్రోగ్రామర్ ఎప్పుడు ఏం చేస్తాడు దేన్నైనా సరే డెవలప్ చేసినప్పుడు ఆ మొత్తాన్ని కూడా ఏం చేస్తాడంటే బ్రేక్ డౌన్ ఇంటూ ద స్మాల్ పార్ట్స్, దాన్ని అంతా కూడా చిన్న చిన్న భాగాలుగా స్ప్లిట్ చేస్తూ ఉంటాడు, అవన్నిటిని కూడా బిల్డప్ చేయడం అనేది చేయాలి. మనం ఈ రోజు సెషన్లో ఏం చేస్తున్నాము, ఈ ఎక్స్ప్లోర్ మెనూకి సంబంధించిన మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే రెస్పాన్సివ్ వెబ్ డిజైనింగ్ అనేది చేయాలి అనుకున్నాం. రెస్పాన్సివ్ వెబ్ డిజైనింగ్ అనేది చేయాలి అంటే మనం ఏం చేయాలి, ఉన్న వెబ్సైట్స్ మన దగ్గర ఉన్న డివైస్ యొక్క విత్తులు మొత్తాన్ని కూడా మనం ఏం చేసుకున్నాము, అన్నిటిని కూడా బ్రేక్ డౌన్ ఇంటూ ద బూట్స్ట్రాప్ వాళ్ళు ఏం చేశారు, బ్రేక్ డౌన్ ఇంటూ ద 5 పార్ట్స్గా ఏం చేశారంటే బ్రేక్ చేసేసారు అనమాట. వాటిలో ఒక దాన్ని ఏమంటాము ఎక్స్ట్రా స్మాల్ డివైస్ అంటాం, ఇంకొక దాన్ని స్మాల్ డివైజెస్ అంటారు, ఇంకొన్నిటిని ఏమంటారంటే మీడియం డివైజెస్ అంటారు, ఇంకొన్నిటిని ఏమంటారంటే లార్జ్ డివైజెస్ అంటారు, ఇంకొన్నిటిని ఏమంటారంటే ఎక్స్ లార్జ్ డివైజెస్ అంటారు. అంటే మనం ఏదైనా ఒక రెస్పాన్సివ్ వెబ్ డిజైనింగ్ అనేది చేయాలి అంటే మనం ఏం చేయాలంటే మన దగ్గర ఉన్న డివైజెస్ యొక్క విత్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే బిల్డ్ చేస్తాం. అలా బిల్డ్ చేయాలి అంటే దాంట్లో ఈ రోజు మనం డెవలప్ చేయాలనుకున్నది ఏంటి, ఎక్స్ప్లోర్ మెనూ. ఈ ఎక్స్ప్లోర్ మెనూ మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే రెస్పాన్సివ్ లేఅవుటింగ్ అనేది చేద్దాం అనుకున్నాం. దేన్ని యూజ్ చేసేసి సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టాన్ని యూజ్ చేసేసి రెస్పాన్సివ్ లేఅవుటింగ్ అనేది చేద్దాం అనుకున్నాం. అలా రెస్పాన్సివ్ లేఅవుటింగ్ అనేది చేయాలి అంటే ఇదే మెనూ అనేది, ఈ ఎక్స్ప్లోర్ మెనూ అనేది లో ఉన్న ఐటమ్స్ అన్ని కూడా ఎక్స్ట్రా స్మాల్ అండ్ స్మాల్ డివైస్ లో ఎలా ఉంటాయి అనేది ఫస్ట్ సెట్ చేద్దాం. అది ఎక్స్ప్లోర్ మెనూలో ఉన్న ఐటమ్స్ అన్ని కూడా ఎలా ఉంటాయి అంటే ఎక్స్ట్రా స్మాల్ అండ్ స్మాల్ డివైస్ లో కనుక చూసినప్పుడు ఒక ఎక్స్ప్లోర్ మెనూ అనే ఒక హెడ్డింగ్ ఉంటుంది. దాని కింద ఏముంటుందంటే ఎక్స్ప్లోర్ మెనూలో ఉన్న ఐటమ్స్ అన్ని కూడా 1 by 1 అనేది ఉంటాయి అనమాట. ఓకేనా? ఇలా ఎక్స్ట్రా స్మాల్ అండ్ స్మాల్ డివైజెస్ లో సెట్ చేసినప్పుడు ఈ మెనూ మొత్తం కూడా ఇలా ఉంటుంది అనమాట. అలానే మనం గనక చూసామనుకో మీడియం డివైస్ లో గనక చూసామనుకో ఎలా ఉంటుంది అంటే ఇదే వెబ్సైట్ అనేది ఎలా ఉంటుందంటే ఎక్స్ప్లోర్ మెనూ అనే ఒక హెడ్డింగ్ ఉంటుంది, దాని పక్కన ఐటమ్స్ అన్ని కూడా ఏమవుతుంది అంటే ఒక ఐటమ్ పక్కన మరొక ఐటమ్ అనేది ఉండాలన్నమాట. ఇలా బిల్డ్ చేస్తారనమాట. అలానే కనుక మీ లార్జ్ అండ్ ఎక్స్ లార్జ్ డివైజెస్ లో కనుక చూసామనుకో ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే ఎక్స్ప్లోర్ మెనూలో ఉన్న ఐటమ్స్ అన్ని కూడా ఏముంటాయి అంటే ఒకే రోలో 4 ఐటమ్స్, తర్వాత రోలో ఇంకో 4 ఐటమ్స్ అనేది ఉండేటట్లు ఏం చేస్తారంటే బిల్డ్ చేస్తారు. ఇలానే మనం కూడా ఏం చేద్దామంటే మనం కూడా ఈ ఎక్స్ప్లోర్ మెనూలో ఉన్న థింగ్స్ అన్నిటిని కూడా ఏం చేద్దామంటే మీడియం అండ్ ఎక్స్ స్మాల్ డివైజెస్ లో ఉన్నట్లు సెట్ చేయడం, అలానే మీడియం డివైస్ లో ఉన్నట్లు సెట్ చేయడం, అండ్ లార్జ్ డివైజెస్ అండ్ ఎక్స్ లార్జ్ డివైజెస్ లో ఉన్నట్లు మనం ఏం చేద్దామంటే ఎలా సెట్ చేస్తాము అనేది ఈ రోజు సెషన్ లో మనం ఏం చేద్దాం అచీవ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఈ రోజు ఫస్ట్ మనం ఏదైనా సరే ఒక రెస్పాన్సివ్ వెబ్ డిజైనింగ్ అనేది చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫస్ట్ మొబైల్ అప్రోచ్ నుండి ప్రారంభించాలి. అంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ మనము ఏదైనా ఒక రెస్పాన్సివ్ లేఅవుటింగ్ అనేది చేయాలి అంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ మొబైల్ డివైజెస్ లో ఫస్ట్ దాన్ని సెట్ చేసేసి తర్వాత దానికంటే పెద్ద డివైస్ ట్యాబ్ లో సెట్ చేసి దానికంటే పెద్ద డివైస్ అండ్ ల్యాప్టాప్లో సెట్ చేయడం అనేది మనం చేస్తాం కదా. అందుకని దీన్ని ఏమంటారు, మొబైల్ ఫస్ట్ అప్రోచ్ అంటామని తెలుసు కదా. అంటే సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టమ్ వాడేసి ఒక రెస్పాన్సివ్ లేఅవుటింగ్ అనేది చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫస్ట్ మొబైల్ ఫస్ట్ అప్రోచ్ అనేది చేయాలన్నమాట. అందుకని ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఎక్స్ట్రా స్మాల్ అండ్ స్మాల్ డివైజెస్ లో ఫస్ట్ మన యొక్క వెబ్సైట్ ని బిల్డ్ చేయడం అనేది మనం నేర్చుకున్నాం. ఓకేనా? ఓకే. ఈ ఎక్స్ట్రా స్మాల్ అండ్ స్మాల్ డివైస్ లో కనుక మనం సెట్ చేసేటప్పుడు ఈ ఎక్స్ప్లోర్ మెనూ అనేది ఎలా ఉంటుంది అనేది దాని యొక్క లేఅవుటింగ్ అనేది చూద్దాం. ఏముంటుందంటే ఫస్ట్ ఒక బాక్స్ ఉంటుంది అనమాట, అంటే ఒక కంటైనర్ ఉంటుంది. ఆ కంటైనర్ లో ఒక డబ్బా ఉంటుంది, ఎక్స్ప్లోర్ మెనూ అనే టెక్స్ట్ కి సంబంధించి ఒక డబ్బా ఉంటుంది. దాని కింద ఏముంటుంది, ఆ ఎక్స్ప్లోర్ మెనూలో ఉన్న ఐటమ్స్ కి సంబంధించి డబ్బాలు అనేవి సెట్ చేయాలన్నమాట. ఇట్లా ఉంటుంది అనమాట. అదే ఈ మొత్తం కూడా ఎప్పుడైనా సరే మనం దేనినైనా సరే మనం చూసామనుకో ఆ చూసిన మొత్తాన్ని చేయాలి, చూసిన మొత్తాన్ని కూడా ఆ లేఅవుటింగ్ అనేది చేయాలి. ఆ లేఅవుటింగ్ చేసినాక ఒక్కొక్క భాగాన్ని అనేది మనం డెవలప్ చేయాలి. అలా డెవలప్ చేయాలి అంటే మనం ఏం చేస్తాము అంటే ఈ ఎక్స్ప్లోర్ మెనూ అంటే ఈ ఎక్స్ప్లోర్ మెనూకి సంబంధించిన థింగ్స్ ఐటమ్స్ మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే ఎక్స్ట్రా స్మాల్ అండ్ స్మాల్ డివైస్ లో అరేంజ్ చేయాలి అంటే
ఫస్ట్ మనం ఏం చేయాలంటే దాంట్లో ఉన్న థింగ్స్ అన్నిటిని కూడా బ్రేక్ డౌన్ ఇంటూ ద స్మాల్ పార్ట్స్గా స్ప్లిట్ చేసుకోవాలి. అలా చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఆ ఎక్స్ప్లోర్ మెనూ సెట్ చేయాలంటే ఫస్ట్ 3 థింగ్స్ అనేవి సెట్ చేయాలన్నమాట. ఫస్ట్ ఏంటిదంటే చుట్టూరు ఒక బాక్స్ అనేది అరేంజ్ చేయాలి. దాన్ని ఏమంటారంటే ఎక్స్ప్లోర్ మెనూకి సంబంధించిన సెక్షన్ కంటైనర్ అనేది ఒక సెట్ చేయాలి. తర్వాత కంటైనర్ లోపల ఏం చేయాలి, ఒక హెడ్డింగ్ అనేది పెట్టాలి. ఆ హెడ్డింగ్ అనేది ఎలా సెట్ చేస్తామనేది చూద్దాం. తర్వాత దాంట్లో ఏం చేయాలి, ఎక్స్ప్లోర్ మెనూలో ఉన్న ఐటమ్స్కి సంబంధించిన పార్ట్స్ అనేవి మనం సెట్ చేయాలి. వీటన్నిటిని కూడా ఏం చేద్దాం అంటే ఒక్కొక్క దాన్ని అనేది డెవలప్ చేసుకుంటా వెళ్ళిపోతాం. ఓకేనా? ఓకే. యా, ఫస్ట్ మనం ఇక్కడ దాకా చెప్పిన దాంట్లో ఏమన్నా డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? నో సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ దాకా చెప్పిన దాంట్లో మనం ఏం చెప్పామంటే మనం ఏం అచీవ్ చేయాలి అనుకునే దాన్ని ఈరోజు మనం ఫోకస్ చేసుకున్నాం అనమాట. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ద ఫస్ట్ థింగ్ ఏంటిది అంటే ఫస్ట్ మనం ఏం చేద్దాం అనుకున్నాము, దీంట్లో ఈ ఎక్స్ప్లోర్ మెనూ అనేది సెట్ చేయాలి. ఫస్ట్ మనం ఏం చేయాలనుకున్నాను, ఫస్ట్ మనం ఏం సెట్ చేయాలి, ఎక్స్ప్లోర్ మెనూ సెక్షన్కి సంబంధించిన ఒక కంటైనర్ని సెట్ చేయాలి. ఇక్కడ కనుక మీరు కనుక ఈ పీపీటీలో చూసారు, అక్కడే ఉంటుంది చూడు, లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంది చూడు, అంటే చుట్టూరు అన్నిటికంటే పెద్ద బాక్స్ ఉంది చూడు, దాన్ని ఏమంటారు, ఎక్స్ప్లోర్ మెనూ సెక్షన్కి సంబంధించిన ఒక కంటైనర్ని సెట్ చేయాలి. అంటే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఎక్స్ప్లోర్ మెనూ సెక్షన్కి సంబంధించిన కంటైనర్ని ఎలా సెట్ చేస్తాము అనేది ఫస్ట్ మనం నేర్చుకుందాం. అది నేర్చుకోవాలి అంటే ఏం చేయాలి అనేది ఒక్కసారి చూద్దాం. ఏం చేయాలి అంటే ఎక్స్ప్లోర్ మెనూ సెక్షన్కి డెవలప్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ డివ్ అనే ఒక ట్యాగ్తో ఒక డివ్ అనే ట్యాగ్తో ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ క్రియేట్ చేయాలి. దాని లోపల మనం ఏం చేయాలంటే స్టైలింగ్ అనేది చేయాలి. ఏం చేయాలి అంటే ఒక కంటైనర్ అనేది క్రియేట్ అయింది. ఆ కంటైనర్ లోపల మనం ఏం చేయాలి అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ మొత్తం కూడా ఏం చేయాలంటే వైట్ కలర్లో ఉండేటట్లు చేయాలి. అలా చేయాలి అంటే మనం ఏం చేయాలి, సిఎస్ఎస్ సెలెక్టర్ వాడాలి. ఆ సిఎస్ఎస్ సెలెక్టర్ వాడాలి అంటే మనం ఏం చేద్దామంటే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే క్లాస్ సెలెక్టర్ని యూజ్ చేసి చేద్దాం. క్లాస్ సెలెక్టర్ వాడాలి అంటే మనకు తెలుసు కదా, డాట్ అనేది పెట్టామంటే క్లాస్ సెలెక్టర్ కదా. క్లాస్ సెలెక్టర్ వాడాలంటే ఒక సింటాక్స్ ఉంది. సెలెక్టర్ అంటే పేరు పెట్టడం, అంటే క్లాస్ సెలెక్టర్ వాడాలి అంటే ఏంటి, డాట్ పెట్టామంటే ఒక క్లాస్ సెలెక్టర్ వాడుతున్నామని. తర్వాత ఒక పేరు పెట్టాలి కదా, ఆ పేరుని ఏమనుకున్నా అంటే ఎక్స్ప్లోర్ మెనూ సెక్షన్ కంటైనర్ అనేసి పెట్టుకున్నాను అనమాట. అని ఒక కంటైనర్ని సెట్ చేస్తున్నాను కాబట్టి ఆ పేరు పెట్టుకొని దాంట్ లోపల ఏం చేశానంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అనే ప్రాపర్టీ ఇచ్చేసి వైట్ అని ఇచ్చేసాను వాల్యూ. ఇక్కడ రాసిన ఎప్పుడైనా సరే మనం సిఎస్ఎస్లో రాసిన స్టైల్ అంతా కూడా మన యొక్క ఏ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కి అయితే అప్లై అవ్వాలనుకున్నామో ఆ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ యొక్క స్టార్టింగ్ ట్యాగ్లోకి వెళ్ళేసేసి ఒక యాట్రిబ్యూట్ యూజ్ చేసేసి ఆ యాట్రిబ్యూట్ వాల్యూ ప్లేస్లో మనం రాసిన సిఎస్ఎస్ స్టైల్లో రాసిన సిఎస్ఎస్ సెలెక్టర్ ఏదైతే ఉందో ఆ సెలెక్టర్ యొక్క క్లాస్ నేమ్ని కనుక ఇచ్చామనుకో ఆ స్టైల్ అంతా కూడా మన యొక్క హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కి అప్లై అయ్యిద్దని మనందరికీ తెలుసు కదా. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఎక్స్ప్లోర్ మెనూస్కి సంబంధించిన సెక్షన్ని ఫస్ట్ మనం డెవలప్ చేసేద్దాం. ఎలా అనేది ఒక్కసారి మన కోడ్ ప్లే గ్రౌండ్లోకి ప్లే అరౌండ్ చేసి చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఇది డెవలప్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్దాం. ఇక్కడికి వెళ్ళేసేసి వీటన్నిటిని కూడా మనం ఏం చేద్దామంటే ఇవన్నీ గుర్తుండాలి అంటే మనకు కష్టంగా ఉంటుంది కాబట్టి ఒక్కొక్క దాన్ని మనం ఏం చేద్దామంటే ఫోల్డ్ చేసి పడేద్దాం. ఓకే, ఆ తర్వాత థింగ్ మొత్తాన్ని ఫోల్డ్ చేసేద్దాం. ఆ తర్వాత ఏముంది, రోస్ కంటైనర్ ఇవన్నీ చూసెస్ ఇక్కడ ఉన్నదాన్ని కూడా ఫోల్డ్ చేసేద్దాం. ఓకే, మొత్తం కూడా ఏమైందంటే మొత్తం ఫోల్డ్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకున్నామంటే మనం ఎక్స్ప్లోర్ మెనూకి సంబంధించిన దాన్ని ఏం చేద్దామంటే డెవలప్ చేద్దాం అనుకున్నాం. ఇది డెవలప్ చేయాలంటే ఎలా అనేది ఒకసారి చూద్దాం. అదంతా మనకు తెలియాలంటే కన్ఫ్యూజ్గా ఉంటుంది కాబట్టి ఏం చేద్దామంటే ఈ కోడ్ మొత్తాన్ని రీసెట్ చేసుకున్నాను. అంటే నా కోడ్ అంతా కూడా ఇలా ఉంది. ఇప్పుడు ఎక్స్ప్లోర్ మెనూకి సంబంధించిన దాన్ని ఫస్ట్ మనం డెవలప్ చేయడం ఎలా అనేది ఒకసారి చూద్దాం. ఇది ఎలా డెవలప్ చేస్తారంటే ఒక్కసారి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక రెస్పాన్సివ్ వెబ్ డిజైనింగ్ అనేది చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి రెస్పాన్సివ్ వెబ్ డిజైనింగ్ అనేది చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి,
బూట్స్ట్రాప్ ని ఫాస్ట్గా మన యొక్క డెవలప్మెంట్ మొత్తం కూడా కంప్లీట్ అవుతుంది. ఎందుకని అలా చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనం బూట్స్ట్రాప్ సంబంధించిన కోడ్ ఎక్కడైతే ఉందో ఆ కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేయాలి అంటే మన యొక్క హెచ్టిఎంఎల్లో హెడ్ అనే ప్లేస్లో మనం ఏం చేయాలంటే లోడ్ చేసుకొని ప్లేయర్ లోడ్ చేసి చూడాలి. అంటే దీన్ని ఏమంటారంటే ఇలా లోడ్ చేయడాన్ని బూట్స్ట్రాప్ సిడిఎన్ అని పిలుస్తాం. అంటే బూట్స్ట్రాప్ సిడిఎన్ అనేది లోడ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మనం ఏం చేయాలి అనేది ఒకసారి చూద్దాం. నెక్స్ట్ మనం ఏం చేద్దాం, ఎక్స్ప్లోర్ మెనూ అనేది చేయాలి అనుకున్నాం. ఎక్స్ప్లోర్ మెనూ అనేది డెవలప్ చేయాలంటే మనం ఏం చేయాలి, మన దగ్గర ఉన్న హెచ్టిఎంఎల్ కోడ్లో బాడీ అనే భాగం కాడ యువర్ కోడ్ గోస్ హియర్ అని ఉంది. ఆ మొత్తాన్ని రిమూవ్ చేసేసి అక్కడ మనం ఏం చేయాలంటే div అనే ట్యాగ్తో ఒక కంటైనర్ని క్రియేట్ చేసాం. ఆ కంటైనర్కి మనం ఏం చేయాలంటే ఈ కంటైనర్కి మనం ఏం చేయాలంటే బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ అనే ప్రాపర్టీ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది సెట్ చేయాలి. అలా సెట్ చేయాలంటే ఏం చేస్తాము, ఈ సిఎస్ఎస్లోకి వెళ్ళి రూల్ సెట్ రాస్తాం. అలా రూల్ సెట్ రాయాలి అంటే మనం ఏం చేస్తాం, క్లాస్ సెలెక్టర్ వాడి చేద్దాం. క్లాస్ సెలెక్టర్ వాడాలి అంటే డాట్ పెట్టాను. ఎక్స్ప్లోర్ మెనూ అంటే ఏంది, ఎక్స్ప్లోర్ అంటే ఈ, మెనూ అంటే ఎం, ఎక్స్ప్లోర్ మెనూ హైఫన్ సెక్షన్ హైఫన్ కంటైనర్. మనం ఒక కంటైనర్ పెడుతున్నాం అన్నమాట. కంటైనర్ ఇది తీసుకున్నాను అనమాట. ఈ కంటైనర్కి నేనేం చేస్తున్నానంటే ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ వేద్దాం అనుకున్నాను. బ్యాక్గ్రౌండ్ కలర్ వేయాలంటే ఏంటి, కాబట్టి ఒక వైట్ కలర్ని బ్యాక్గ్రౌండ్ ఇద్దాం అనుకున్నాను. బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ అని ఇచ్చేసి వాల్యూ ప్లేస్లో ఒక హెక్స్ కోడ్ పెట్టుకున్నాను. హెక్స్ కోడ్ వైట్ కలర్ రావాలి అంటే ఏంది, 5Fలు కనుక పెట్టానుకో అదేమైంది, వైట్ కలర్ అనేది వస్తుందని మనకు తెలుసు కదా. ఓకేనా, ఇక్కడ రాసిన ఈ స్టైల్ మొత్తం కూడా ఏం చేస్తుంటే మన యొక్క హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కి అప్లై కావాలి. అంటే సిఎస్ఎస్ సెలెక్టర్లో క్లాస్ సెలెక్టర్లో రాసిన స్టైల్ అంతా కూడా ఏం చేద్దామంటే ఏ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కి అయితే అప్లై కావాలనుకుంటున్నామో అప్పుడు ఏం చేయాలంటే ఈ క్లాస్ సెలెక్టర్లో ఉన్న క్లాస్ నేమ్ని కాపీ చేసేసుకొని మనం ఏం చేయాలి అంటే హెచ్టిఎంఎల్లోకి వచ్చేసి ఏ ఎలిమెంట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నామో ఆ ఎలిమెంట్ యొక్క స్టార్టింగ్ ట్యాగ్లోకి వెళ్ళేసేసి మనం ఏ సిఎస్ఎస్ సెలెక్టర్ వాడాం, క్లాస్ సెలెక్టర్ వాడాం కాబట్టి అందుకొని క్లాస్ అనే యాట్రిబ్యూట్ వాడేసేసి వాల్యూ ప్లేస్లో క్లాస్ నేమ్ ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూడాలన్నమాట. అప్పుడు మనకి ఏమైందంటే ఎలాంటిది ఏమీ కనపడలేదు, ఎందుకంటే వైట్ కలర్ కాబట్టి వేసింది, ఎలాంటి ఇష్యూ లేదు. ఇలా మనం ఏం చేసామంటే ఒక ఎక్స్ప్లోర్ మెనూకి సంబంధించిన ఒక సెక్షన్ని మనం డెవలప్ చేసాం. డెవలప్ ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? నో సార్. ఏం డౌట్ లేదు కదా. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దాం. నెక్స్ట్ పార్ట్ అనేది ఒకసారి డిస్కస్ చేసుకునే ముందర ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటున్నామంటే ఎక్స్ప్లోర్ మెనూలో ఉన్న ఏం చేసాము, ఐటమ్స్ అన్నిటిని కూడా ఫస్ట్ మనం దేంట్లో సెట్ చేద్దాం అనుకుంటున్నాము, రెస్పాన్సివ్ లేఅవుటింగ్ చేయాలి అనుకుంటున్నాం. దేంట్లో సెట్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్స్ స్మాల్ డివైజెస్లో అండ్ స్మాల్ డివైజెస్లో సెట్ చేయాలి. మనం ఏం చేస్తున్నాం, ఎక్స్ స్మాల్ డివైజెస్లో సెట్ చేయాలి. ఎక్స్ స్మాల్ డివైజ్ అండ్ స్మాల్ డివైజ్లో సెట్ చేయాలంటే మనం ఏం చేయాలి, రెస్పాన్సివ్ లేఅవుటింగ్ అనేది చేయాలి. అంటే అంటే ఎక్స్ట్రా స్మాల్ అండ్ స్మాల్ డివైస్లో ఏం చేయాలి, కంటైనర్ లోపల ఎక్స్ప్లోర్ మెనూ హెడ్డింగ్ ఉండాలి, తర్వాత కార్డు ఉండాలి, తర్వాత ఇంకో కార్డ్ అలా ఉండాలి. ప్రతి ఐటమ్ కూడా ఎలా ఉండాలి, అవైలబుల్ విత్ ఎంతైతే ఉందో ఆ విత్ అవైలబుల్ అయ్యే గ్రిడ్ కాలమ్స్ మొత్తాన్ని ఆక్యుపై చేయాలి. అంతేనా కాదా? ఇక్కడ కనుక మీరు పీపీటీలో కనుక చూసారు ఏముందో చూడు, ఎక్స్ప్లోర్ మెనూ అనే టెక్స్ట్ ఉంది. ఆ టెక్స్ట్ మొత్తం కూడా ఏముందో చూడు, అక్కడ అవైలబుల్ విత్ ఎంతైతే ఉందో అంత విత్కి కూడా ఆ టెక్స్టే ఉండేటట్లు మనం సెట్ చేయాలి. అలా సెట్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఒక వెబ్ పేజీ మొత్తం కూడా 12 గ్రిడ్ కాలమ్స్ కలిగి ఉంటుంది. ఆ 12 గ్రిడ్ కాలమ్స్ని ఆక్యుపై చేసేటట్లు మన యొక్క థింగ్స్ అన్నీ ఉండాలి అంటే ఏం చేయాలి మనము రెస్పాన్సివ్ లేఅవుటింగ్ అనేది చేయాలి. అలా రెస్పాన్సివ్ లేఅవుటింగ్ అనేది చేయాలి అంటే మనం దేన్ని యూజ్ చేయాలి, సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టమ్ వాడాలి. సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టమ్ వాడాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, మనం సిఎస్ఎస్ గ్రిడ్ ని మన దాంట్లో ఏం చేయాలంటే మన డెవలప్మెంట్ లో ఇంప్లిమెంటేషన్ చేయాలి. అలా చేయాలంటే మనం ఏం చేయాలి, మన కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళేసి div అనే ఒక కంటైనర్, ఆ ట్యాగ్ లో ఏం చేయాలంటే కంటైనర్ ని క్రియేట్ చేయాలి. అంటే సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టమ్ వాడాలంటే మనం ఏమేం చేయాలి, కంటైనర్ క్రియేట్ చేయాలి, ఆ కంటైనర్ లోపల రోస్ క్రియేట్ చేయాలి, రోస్ లోపల కాలమ్స్ క్రియేట్ చేయాలి. అందుకని ఫస్ట్ నేను కంటైనర్ క్రియేట్ చేయడం నాకు వచ్చేసేసింది, ప్లే అరౌండ్ చేశాను, మనకు కనపడలేదు. తర్వాత మనం ఏం చేద్దాము, కంటైనర్ క్రియేట్ చేసిన తర్వాత ఏం చేయాలి, కంటైనర్ క్రియేట్ చేసిన తర్వాత రో అనేది క్రియేట్
చేయాలి. ఆ రో క్రియేట్ చేయాలంటే మనకు తెలుసు సింటాక్స్. ఏం చేశానంటే div అనే ట్యాగ్తో ఏం చేశాను, div అనే ట్యాగ్తో నేను ఏం చేశానంటే ఒక HTML ఎలిమెంట్ని క్రియేట్ చేశాను. ఓకేనా? దాంట్లో ఏం చేశానంటే క్లాస్ నేమ్ ప్లేస్లోకి వెళ్ళేసి నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే కంటైనర్ ప్లేస్లో నేనేం చేశానంటే రో అని పెట్టాను. అంటే అప్పుడు ఏమైంది, రో అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేశానంటే ఈసారి మళ్ళీ ఏం చేశానంటే మళ్ళీ ఏం చేయాలి, రో లోపల కాలం అనేది క్రియేట్ చేయాలి. కాలం అనేది క్రియేట్ చేయాలంటే మీ అందరికీ తెలుసు కదా కాలం అనేది ఎలా క్రియేట్ చేస్తాము. డివ్ అనే ఒక ట్యాగ్ తీసేసుకొని దాంట్లో ఏం చేశానంటే క్లాస్ నేమ్ పెట్టేసేసి ఆ క్లాస్ అనే సెలెక్టర్ పెట్టేసేసి ఆ క్లాస్ సెలెక్టర్లో క్లాస్ నేమ్ కార్డ్ నేనేం చేశానంటే కాల్ హైఫన్ అని పెట్టాను. కాల్ హైఫన్ అంటే ఏంది, కాలం అనేది క్రియేట్ చేశాను. ఓకేనా? ఒక కాలం అనేది క్రియేట్ చేశాను. బట్ నేను ఇప్పుడు చేసే థింగ్ అనేది ఏందో చూద్దాం. ఎక్స్ట్రా స్మాల్ అండ్ స్మాల్ డివైస్లో ఎక్స్ట్రా స్మాల్ అండ్ స్మాల్ డివైజెస్లో ఏం చేయాలి, మనం డెవలప్ చేసి ఏదైనా సరే ఎంత ఉండాలి, 12 గ్రిడ్ కాలమ్స్ని ఆక్యుపై చేసేటట్లు ఉండాలి. అందుకని మనం ఇక్కడికి వెళ్ళి ఏం చేద్దాము, ఆ కాలం ప్లేస్లో ఏం చేశానంటే కాల్ హైఫన్ పక్కన 12 గ్రిడ్ కాలమ్స్లో ఆక్యుపై చేయు నేను రాసే ప్రతి కంటెంట్ అని చెప్పేసి ప్లే అరౌండ్ చేసి వదిలేసాను. ఓకేనా? ఇప్పుడు నాకేమైంది, రెస్పాన్సివ్ లేఅవుటింగ్ అనేది చేయడం అనేది నేను రెడీగా ఉన్నాను అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఇక్కడ దాకా చెప్పిన డౌట్, ఇక్కడ దాకా చెప్పిన కంటైనర్లో, ఇప్పుడు దాకా చెప్పిన కంటెంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? లేదు కదా? ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం ఫస్ట్ ఎక్స్ప్లోర్ మెనూ అనే సెక్షన్లో ఉన్న హెడ్డింగ్ అనే కంటెంట్ని ఎలా డెవలప్ చేస్తాం అనేది ఇప్పుడు చూద్దాం. హెడ్డింగ్ అనేది మనం డెవలప్ చేయాలి. హెడ్డింగ్ అనేది డెవలప్ చేయాలంటే ఎలా అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? ఓకే. ఈ హెడ్డింగ్ అనేది డెవలప్ చేయాలంటే ఒకసారి పీపీటీలోకి వెళ్దాం. ఏంటిది హెడ్డింగ్ అనేది డెవలప్ చేయాలంటే మీ అందరికీ చాలాసార్లు చెప్పాను. ఏంటిది, మనం ఏం చేసామంటే ఎక్స్ప్లోర్ మెనూ అనే ఒక టెక్స్ట్తో హెడ్డింగ్ క్రియేట్ చేయాలి. అలా హెడ్డింగ్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, HTMLలోకి వెళ్ళేసి H1 అనే ట్యాగ్తో ఒక సింటాక్ అనేది HTML ఎలిమెంట్ క్రియేట్ చేయాలి. దాని యొక్క కాంటెంట్ ప్లేస్లో మనం ఏం చేయాలంటే ఎక్స్ప్లోర్ మెనూ అని పెట్టామనుకో, అప్పుడు ఏమైందంటే ఎక్స్ప్లోర్ మెనూ అనే ఒక హెడ్డింగ్ ఎలిమెంట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకేనా? తర్వాత ఎక్స్ప్లోర్ మెనూ మొత్తం కూడా ఏం కావాలి, అందంగా కలర్ఫుల్గా కనపడాలి అంటే ఏం చేయాలి, మనం ఏం చేయాలి, సిఎస్ఎస్ సెలెక్టర్ను వాడేసేసి మనం ఏం చేస్తామంటే రూల్ సెట్ క్రియేట్ చేసేసి సిఎస్ఎస్ సెలెక్టర్లో ఏవైతే ప్రాపర్టీస్ ఇచ్చామో ఆ ప్రాపర్టీస్ అన్నిటిని తీసుకొచ్చేసేసి మనం ఏం చేయాలంటే ఈ ఎక్స్ప్లోర్ మెనూ అనే ఎలిమెంట్కి కనుక అప్లై చేసేసామనుకో, వెంటనే ఏమైందంటే మనం రాసిన సెలెక్టర్ సిఎస్ఎస్ సెలెక్టర్లో ఉన్న స్టైల్స్ అన్ని కూడా ఏమవుతాయి అంటే ఇక్కడ ఉన్న ఎలిమెంట్కి ఏమవుతాయి అంటే నీట్గా అప్లై అవుతూ ఉంటాయి అనమాట. ఇవన్నీ అప్లై కావాలంటే ఎలా అనేది ఒకసారి చూసేసేద్దాం. ఓకేనా? ఓకే. ఇవన్నీ ఇక్కడ మీరు పీపీటీలో చూసినట్లు మనం చేసేద్దాం. అది ఎలా అనేది ఇప్పుడు దాకా చాలాసార్లు చెప్పాను కాబట్టి దీన్ని క్రియేట్ చేసేద్దాం. ఏం చేద్దాం, మనము ఇక్కడ ఒక ఎక్స్ప్లోర్ మెనూ అనే ఒక హెడ్డింగ్ క్రియేట్ చేద్దాం. హెడ్డింగ్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, H1 అనే ఒక ట్యాగ్తో నేను ఏం చేశానంటే ఒక HTML ఎలిమెంట్ క్రియేట్ చేశాను. దాంట్లో నేను ఏం చేశానంటే ఎక్స్ప్లోర్ మెనూ అని ఒక కాంటెంట్ ప్లేస్ చేశాను. ప్లేస్ చేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. నాకు ఎక్స్ప్లోర్ మెనూ అనేది వచ్చేసేసింది. ఈ మొత్తాన్ని స్టైలింగ్ చేయాలి అంటే మనం ఏం చేయాలి, ఏం చేద్దాం, మనము సిఎస్ఎస్ని యూజ్ చేసి చేయాలి. సిఎస్ఎస్ యూజ్ చేయాలంటే మనం ఏం చేయాలి, రూల్ సెట్ క్రియేట్ చేయాలి. ఈ రూల్ సెట్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, సిఎస్ఎస్ సెలెక్టర్ని వాడాలి. సిఎస్ఎస్ సెలెక్టర్ వాడాలి అంటే ఏ సెలెక్టర్ వాడదాం, సిఎస్ఎస్లో చాలా సెలెక్టర్స్ ఉన్నాయి. వాటిలో మనం ఏం వాడదాం అంటే క్లాస్ సెలెక్టర్ వాడి డెవలప్ చేద్దాం. ఆ క్లాస్ సెలెక్టర్ వాడేసేసి నేను దాన్ని ఏం చేశానంటే ఒక క్లాస్ నేమ్ పెట్టాలి కాబట్టి ఏం చేశానంటే ఈఎం అంటే ఎక్స్ప్లోర్ మెనూ హైఫన్ సెక్షన్ హైఫన్ హెడ్డింగ్ అని పెట్టుకున్నాను. హెడ్డింగ్ అని పెట్టుకున్నాను అంటే హెడ్డింగ్ అనేది క్రియేట్ చేస్తున్నాను అని ఒక ఫ్లవర్ బ్రేస్ ఇచ్చేసి నేను ఏం చేసేసానంటే ఆ ఫ్లవర్ బ్రేస్ని ఓపెన్ చేశాను. దీంట్లోకి వెళ్ళి నేను ప్రాపర్టీ రాస్తున్నాను. ఏం ప్రాపర్టీ రాద్దాం, ఫస్ట్ ఒక టెక్స్ట్ అంతా అందంగా కనపడాలంటే ఏం చేయాలి, కలర్ అనే ఒక ప్రాపర్టీ వాడాను. కలర్ అనే ఒక ప్రాపర్టీ ఆడేసేసి వాల్యూ ప్లేస్లో ఏం చేశారంటే ఇదంతా డెవలప్ చేయడానికి మన వాళ్ళు ఏం చేశారంటే ఒక హెక్స్ కోడ్ వాడమన్నారు. ఏ హెక్స్ కోడ్ వాడుకుందాం అంటే ఇక్కడ ఉన్న హెక్స్ కోడ్ వాడుకుందాం. ఇవన్నీ మనకు తెలియదు అనుకో, వేరే కలర్స్తో వాడేద్దాం. అంటే చివరిలో చూసుకుందాం. అంటే ఇక్కడ నేను వెళ్ళి ఏం చేశానంటే బ్లాక్ అని వాడాను. ఓకేనా? బ్లాక్ అని చేస్తాను. ఓకే. తర్వాత నేను ఏం చేశానంటే ఇక్కడ ఈ టెక్స్ట్ ఇంకా అందంగా రావాలంటే మనం ఏం చేయాలి, ఫాంట్ ప్రాపర్టీస్ అనేది వాడాలి. ఫాంట్ హైఫన్ ఫ్యామిలీ
ఫాంట్ హైఫన్ ఫ్యామిలీ అనే ఒక ప్రాపర్టీ వాడేసేసి నేనేం చేసానంటే వాల్యూ ప్లేస్లోకి వెళ్ళి నేనేం చేశానంటే రోబోట్ అని ఇచ్చాను. రోబోట్ అని ఇచ్చేసేసి వాల్యూ నేనేం చేశాను, ఒక సెమీకాలన్ ఇచ్చేసాను. అంటే రోబోట్ అనే స్టైల్ ఇచ్చేసాను. తర్వాత నేనేం చేశాను, ఫాంట్ హైఫన్ ఇంకా అందంగా కావాలంటే ఏం చేయాలి, ఫాంట్ హైఫన్ సైజ్ అనే ఒక ప్రాపర్టీ ఇచ్చేసేసి వాల్యూ ప్లేస్లో ఎంత ఇచ్చానంటే ఈ టెక్స్ట్ మొత్తం కూడా ఎంత ఉండాలనుకున్నాను అంటే 28 పిక్సెల్స్ ఉండాలని పెట్టుకున్నాను. కొంచెం పెద్దదిగా కనపడాలి కాబట్టి టెక్స్ట్. అలానే నేనేం చేశానంటే ఈ టెక్స్ట్ అంతా కూడా కొంచెం బండకు కనపడాలి కాబట్టి హెడ్డింగ్ ఫాంట్ హైఫన్ వెయిట్ అనే ఒక ప్రాపర్టీ వాడేసేసి వాల్యూ ప్లేస్లో నేనేం చేశాను అంటే బోల్డ్ అని ఇచ్చాను. అప్పుడు ఈ స్టైల్స్ అన్ని కూడా నేను రాసిన ఈ స్టైల్స్ అన్ని కూడా నా హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కి అప్లై కావాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఉన్న క్లాస్ సెలెక్టర్ దగ్గర ఉన్న ఈ క్లాస్ సెలెక్టర్ పక్కన ఉన్న క్లాస్ నేమ్ మొత్తాన్ని కాపీ చేసుకొని క్లాస్ సెలెక్టర్లో ఉన్న క్లాస్ నేమ్ కాపీ చేసేసుకొని ఎక్స్ప్లోర్ మెనూ అనే ఎలిమెంట్కి అప్లై కావాలి కాబట్టి ఈ ఎక్స్ప్లోర్ మెనూలో ఉన్న హెచ్టిఎంఎల్ ఎలిమెంట్లో ఉన్న స్టార్టింగ్ ట్యాగ్ దగ్గరికి వెళ్ళి స్పేస్ ఇచ్చేసేసి CLASS క్లాస్ అనే మన క్లాస్ సెలెక్టర్ వాడుతున్నాం కాబట్టి క్లాస్ యాట్రిబ్యూట్ వాడేసేసి ఆ యాట్రిబ్యూట్ లోపల ఏం చేశానంటే వాల్యూ ప్లేస్లో నేను ఏం చేసేసానంటే ఈ క్లాస్ నేమ్ ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. అప్పుడు నాకు ఏమైందంటే నా టెక్స్ట్ మొత్తం కూడా ఏమైందో చూడు, నీట్గా అందంగా వచ్చేసిందా. ఇలా డెవలప్ చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? అప్పుడు మన అవుట్పుట్ అనేది ఇలా వచ్చేసింది. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? నో సార్. అర్థమైనట్టు? థ్యాంక్ యూ. ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్లోకి వెళ్దాం. ఓకే, ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది ఒకసారి చూద్దాం. ఏంటిదంటే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎక్స్ప్లోర్ మెనూలో ఉన్న ఐటమ్స్ అనేవి సెట్ చేద్దాం. అంటే మనకేముంది, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి కదా, వాటిలో ఉన్న ఐటమ్స్ని ఎలా సెట్ చేస్తాం అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఐటమ్ సెట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏమున్నాయో చూడు, ఆ ఐటెంలో ఉన్న థింగ్స్ అన్నిటిని కూడా ఏంటంటే లేఅవుటింగ్ అనేది చేద్దాం. ఎక్స్ప్లోర్ మెనూలో డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. వాటిలో అన్ని కూడా ఫుడ్ ఐటమ్సే ఉన్నాయన్నమాట. ఒక్కొక్క ఐటమ్ని ఏం చేద్దామంటే ఒక్కొక్క ఐటమ్ని డెవలప్ చేయడం అనేది చేద్దాం. అది ఎలా ఉంటుంది అనేది మనం ఏం చేద్దామంటే లేఅవుటింగ్ అనేది చూద్దాం. ఆ లేఅవుటింగ్ అనేది ఎలా ఉంటుందంటే ఈ ఎక్స్ప్లోర్ మెనూలో ఉన్నవన్నీ కూడా ఫస్ట్ మనం చూసామనుకో, చుట్టూరు కూడా ఏముంటుందంటే ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ లోపల ఇమేజ్, దాని కింద ఏముంటుందంటే టైటిల్, దాని కింద ఏముంటుందంటే మరొక స్పెషల్ థింగ్గా ఉన్న ఎలిమెంట్ అనేది ఉంది. అంటే ఇలా ఉంటుంది అనేసి నాకు అర్థమైంది అనమాట. అంటే ఒక పెద్ద డబ్బా ఉంటుంది, ఆ లోపల ఏముంటుందంటే ఇమేజ్ కోసం ఒక డబ్బా ఉంటుంది, నాన్ వెజ్ కోసం ఏముంటుందంటే మరొక చిన్న డబ్బా ఉంటుంది, వ్యూ ఆల్ అనే దానికోసం కాలం కోసం మరొక డబ్బా అనేది ఉంటుంది. ఇలా మనం ఏం చేద్దామంటే ఈ మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే లేఅవుటింగ్ అనేది చేద్దాం. అలా లేఅవుటింగ్ అనేది చేస్తాం. అలా లేఅవుటింగ్ చేసిన తర్వాత లోపల ఏమేమి ఉంటాయి అనేది చూడాలి అంటే మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క భాగాన్ని డెవలప్ చేయాలంటే మనం ఏం చేయాలంటే మొత్తం ఒకేసారి డెవలప్ చేయలేము కాబట్టి మొత్తాన్ని ఏం చేస్తామంటే బ్రేక్ డౌన్ ఇంటూ ద స్మాల్ పార్ట్స్. అంటే ఆ డెవలప్ చేసే మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే చిన్న చిన్న భాగాలుగా స్ప్లిట్ చేసుకొని ఒక్కొక్క భాగాన్ని మనం ఏం చేద్దామంటే డెవలప్ చేద్దాం. అలా డెవలప్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆ చుట్టూరు ఉన్న బాక్స్ని ఏమంటారంటే కంటైనర్ అంటారు. అంటే ఎక్స్ప్లోర్ మెనూలో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఒక కార్డ్ అనేది సెట్ చేయాలంటే ఒక కంటైనర్ తీసుకోవాలి. ఆ కంటైనర్ లోపల మనం ఏం చేయాలి, ఇమేజ్ అనే పార్ట్ని డెవలప్ చేయాలి. అంటే దాన్ని నేను ఎక్స్ప్లోర్ మెనూ ఐటమ్ ఇమేజ్ అని పేరు పెట్టుకున్నాను. తర్వాత దాని కింద ఏం చేయాలి, నాన్ వెజ్ స్టార్టర్స్ అని ఉంది, అంటే టైటిల్ అనేది సెట్ చేయాలి. తర్వాత ఏముందో చూడు, వ్యూ ఆల్ అని ఒక యారో మార్క్ ఉంది, అంటే దాన్ని ఏమంటారంటే లింక్ అంటారన్నమాట. అంటే ఎక్స్ప్లోర్ మెనూలో కార్డులో ఉన్న ఐటమ్ లింక్ని సెట్ చేయడం అనేది మనం నేర్చుకోవాలన్నమాట. వీటన్నిటిని చేయడం అనేది ఎలా అనేది ఈ రోజు సెషన్లో కంప్లీట్ చేసేద్దాం. ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేద్దాము, ఎక్స్ప్లోర్ మెనూలో ఉన్న కంటైనర్ని క్రియేట్ చేద్దాం. అలా క్రియేట్ చేయాలంటే ఎలా అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఈ ఎక్స్ప్లోర్ మెనూలో ఏం చేశారంటే ఒక్కొక్క ఐటమ్ అనేది సెట్ చేయాలి. అంటే హెడ్డింగ్ అనేది 12 గ్రిడ్ కాలమ్స్ ఉంది. నెక్స్ట్ కార్డ్ అనేది సెట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళేసేసి ఏదైతే మనం సెట్ చేయాలి అనుకుంటున్నామో ప్రతిదీ కూడా ఏం కావాలి, 12 గ్రిడ్ కాలమ్స్ని ఆక్యుపై చేసేటట్లు ఉండాలి. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ప్రతి దానికి కూడా ఏం చేయాలంటే ఒక్కొక్క కాలం అనేది క్రియేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అలా అనేది తర్వాత సెషన్స్లో చెప్తాను. మనం ఏం చేసామంటే ఒక యాంగులర్ బ్రేస్ ఇచ్చేసి డివ్ అనే ట్యాగ్తో ఒక కాలం క్రియేట్ చేయాలి కాబట్టి డివ్ అనే ట్యాగ్తో ఒక కంటైనర్ తీసుకున్నాను.
దాంట్లో నేనేం చేసేసానంటే నేను డెవలప్ చేసే ఈ కార్డ్ అనేది ఎన్ని గ్రిడ్ కాలమ్స్ ఉండాలి అంటే 12 గ్రిడ్ కాలమ్స్ ఉండాలి కాబట్టి అందుకని నేనేం చేసింటే ఒక కాలం క్రియేట్ చేసుకొని ఆ కాలంలో ఉన్న కంటెంట్ మొత్తం కూడా 12 గ్రిడ్ కాలమ్స్లో ఉండాలి కాబట్టి 12 అని ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. అంటే నేను ఇప్పుడు ఏం చేసానంటే ఒక రెస్పాన్సివ్ లేఅవుటింగ్ అనేది చేస్తున్నాను. దానికోసం నేనేం చేశానంటే ఒక కాలం అనేది క్రియేట్ చేశాను. ఈ కాలం క్రియేట్ చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకేనా? ఓకే. No, sir. ఈ తర్వాత నేనేం చేశానంటే ఇక్కడున్న దాంట్లో మనం ఏం చేద్దాము, ఇక్కడున్న దాంట్లో ఏముంది, ఫస్ట్ది మెను ఐటమ్ కంటైనర్ ఉంది. ఈ కంటైనర్ అనే దాన్ని ఎలా క్రియేట్ చేస్తామనేది చూద్దాం. ఈ కంటైనర్ని ఎలా క్రియేట్ చేస్తామంటే ఇక్కడికి వెళ్ళి ఈ కాలం లోపలికి వెళ్ళేసి మనం ఏం చేయాలంటే div అనే ట్యాగ్తో ఒక HTML ఎలిమెంట్ క్రియేట్ చేశాను, ఒక కంటైనర్. ఆ కంటైనర్కి మనం ఏం చేద్దామంటే స్టైలింగ్ అనేది చేయాలంటే మనం ఏం చేయాలి, రూల్ సెట్ అనేది క్రియేట్ చేయాలి. అలా రూల్ సెట్ అనేది క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, CSS సెలెక్టర్ వాడాలి. CSS సెలెక్టర్ ఏది వాడతాం, క్లాస్ సెలెక్టర్ వాడదాం. ఆ క్లాస్ సెలెక్టర్ వాడాలంటే ఒక నేమ్ పెట్టాలి కాబట్టి ఏం పెడదాము ఎక్స్ప్లోర్ -మెను ఏమని పెడదాం, కార్డ్ అని పెడదాం. కార్డ్ అని పెట్టాను. ఆ పెట్టేసేసి నేనేం చేశానంటే ఆ కార్డు లోపలంతా కూడా నాకేం కావాలంటే వైట్ కలర్ కావాలి, అందుకని వైట్ కలర్ అనేది ఇచ్చేసాను. ఈ స్టైల్ అంతా నా HTML ఎలిమెంట్కి అప్లై కావాలంటే ఏం చేశాను, ఈ క్లాస్ సెలెక్టర్లో ఆ డాట్ పక్కన ఉన్న నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ మొత్తాన్ని కాపీ చేసేసుకొని మనం ఏం చేసామంటే ఇక్కడ ఉన్న ఏదైతే ఉందో ట్యాగ్ ఏ HTML ఎలిమెంట్కి అయితే అప్లై అవ్వాలనుకుంటున్నామో ఆ HTML ఎలిమెంట్ యొక్క స్టార్టింగ్ ట్యాగ్లో ఏం చేయాలంటే ఒక యాట్రిబ్యూట్ వాడి క్లాస్ అనే యాట్రిబ్యూట్ వాడేసేసి నేనేం చేస్తానంటే క్లాస్ నేమ్ ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. దెర్ ఈస్ నో చేంజెస్, ఏమీ రాలేదన్నమాట చేంజ్. ఓకేనా? ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? Sir, screen యు ఆర్ నాట్ గెటింగ్ మై స్క్రీన్. ఈజ్ ఇట్ విజిబుల్ మై స్క్రీన్? Yes, sir. ఓకే. ఇక్కడ డెవలప్ చేయడంలో ఏమన్నా డౌట్ ఉందా? No, sir. ఓకే. దాని నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దాం. నెక్స్ట్ భాగం ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఏం చేద్దాం, ఇప్పుడు ఇమేజ్ అనేది సెట్ చేయాలి. ఇమేజ్ అనేది భాగంని ఎలా సెట్ చేయాలి అనేది చూద్దాం. ఇమేజ్ అనేది సెట్ చేయాలంటే మీ అందరికీ తెలుసు, ఏం తెలుసు యాంగులర్ బ్రేస్ పెట్టి IMG అనే ఒక ట్యాగ్ పెట్టేసేసి నేనేం చేసేసానంటే SRC అనే ఒక నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ రాసేసేసి నేనేం చేసేసానంటే URL ఇచ్చి అలా ఎలా సెట్ ఒకసారి చూద్దాం. ఎలా సెట్ చేస్తామంటే మన కోడ్ ప్లేలోకి వచ్చేసేసి నేనేం చేశానంటే ఇక్కడికి వచ్చేసేసి ఈ కంటైనర్ లోపల ఏం చేశానంటే నేను ఒక ఇమేజ్ అనేది సెట్ చేయాలి. ఇమేజ్ అనేది సెట్ చేయాలంటే ఏం చేయాలి, యాంగులర్ బ్రేస్ పెట్టి SRC అనే ఒక screen is off. మై స్క్రీన్ ఇస్ నాట్ విజిబుల్. Vasanta, is it visible my screen? Half a Is it visible my screen? ఇమేజ్ అనేది సెట్ చేయాలి అంటే ఏం చేస్తాము, IMG అనే ఒక ట్యాగ్తో మనం ఏం చేసామంటే ఒక HTML ఎలిమెంట్ క్రియేట్ చేసాము. దాంట్లో ఏ ఇమేజ్ అయితే మనం పెట్టాలనుకుంటున్నామో ఆ ఇమేజ్కి సంబంధించిన URL నేనేం చేశానంటే ఆల్రెడీ ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. ఆ ఇమేజ్కి సంబంధించిన URL మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే ఏ ఇమేజ్ అయితే పెట్టాలనుకున్నా ఆ సంబంధించిన ఇమేజ్ని యొక్క URL కాపీ చేసుకొని మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్ కొద్దాం. అంతకంటే ముందు మీ అందరికీ కూడా షేర్ చేస్తాం. మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్కి వచ్చేసేసి
ఆ యూఆర్ఎల్ ప్లేస్ చేసేసి నేనేం చేశానంటే ఆ చివరిలో ఇమేజ్ అనేది ఒక వాయిడ్ ఎలిమెంట్ కాబట్టి ఒక ఫార్వర్డ్ స్లాష్ పెట్టేసేసి యాంగులర్ బ్రేస్తో క్లోజ్ చేశాను. ఇప్పుడు ఏం చేశానంటే కోడ్ని ప్లే అరౌండ్ చేసి చూసేసాను. వెంటనే నాకేమొచ్చిందంటే ఇమేజ్ అనేది వచ్చేసేసింది. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? థ్యాంక్ యూ. అండ్ మనం కనుక చూసామనుకో మన యొక్క పీపీటీలో చూసామనుకో ఏముందో చూడు, ఇమేజ్ అనేది ఎలా ఉంది, చుట్టూరు కూడా కర్వర్డ్ కార్నర్స్ వచ్చేసింది. ఇమేజ్ చుట్టూరు కూడా, అంటే ఇమేజ్ చుట్టూరు కూడా కర్వర్డ్ కార్నర్స్ రావాలంటే మనం ఏం చేయాలి, సిఎస్ఎస్లోకి వెళ్ళి రూల్ సెట్ రాయాలి. అలా రూల్ సెట్ రాయాలంటే మనం ఏం చేద్దాము, ఇక్కడికి వచ్చేసేసి నేనేం చేశానంటే ఈ ఇమేజ్ చుట్టూరు కూడా కర్వర్డ్ కార్నర్స్ రావాలి. అందుకని నేనేం చేశానంటే ఒక సిఎస్ఎస్లోకి వెళ్ళి ఒక క్లాస్ సెలెక్టర్ యూజ్ చేసి నేనేం చేద్దామంటే స్టైలింగ్ చేద్దాం అనుకుంటున్నాను. పార్డ్ హైఫన్ ఏం చేశాను, నేము పార్డ్ హైఫన్ ఇమేజ్ అని పెట్టేసేసి నేను ఇక్కడికి వెళ్ళి ఒక స్టైల్ రాయాలి అంటే ఏం చేశాను, ఇక్కడికి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ తీసేసేసి నేనేం చేశాను, అన్ని వైపుల్లో కర్వర్డ్ కార్నర్స్ రావాలంటే మనకి ప్రాపర్టీ అనే ఒక ప్రాపర్టీ వాడేసేసి వాల్యూ ప్లేస్లో నేనేం చేశాను అంటే 16 పిక్సెల్స్ అని ఇచ్చాను. ఇచ్చేసేసి ఇక్కడ ఉన్న స్టైల్ మొత్తం కూడా నా యొక్క ఇమేజ్ అనే ఎలిమెంట్కి అప్లై కావాలి కాబట్టి నేనేం చేశాను అంటే ఇక్కడ ఉన్న క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఆ క్లాస్ నేమ్ మొత్తాన్ని కాపీ చేసేసుకొని హెచ్టిఎంఎల్లోకి వెళ్ళి ఏ స్టైల్ అయితే ఏ హెచ్టిఎంఎల్కి అయితే అప్లై అవ్వాలనుకుంటున్నామో ఆ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్లో స్టార్టింగ్ ట్యాగ్ పక్కన స్పేస్ ఇచ్చి ఆ స్టార్టింగ్ ట్యాగ్ పక్కన స్పేస్ ఇచ్చి పెడతాం యాట్రిబ్యూట్. ఆల్రెడీ ఇక్కడ ఎస్ఆర్సి అనే యాట్రిబ్యూట్ ఉంది. ఒక హెచ్టిఎంఎల్లోనే మల్టిపుల్ యాట్రిబ్యూట్స్ అనేది పెట్టాలి అంటే మనకి ఏంటిది, ఆ యాట్రిబ్యూట్ అయిపోయినా స్పేస్ ఇచ్చేసి మరొక యాట్రిబ్యూట్ యొక్క నేమ్ అనేది రాసేసేసి మనం ఏం చేయాలి ఈజీక్వల్ పెట్టి డబుల్ కోట్స్లో మనం ఏం చేయాలంటే క్లాస్ నేమ్ ఇచ్చేసేసి మనం ఏం చేయాలంటే ప్లే అరౌండ్ చేసి చూద్దాం. ఇప్పుడు కనుక చూసారనుకో, మీకు కనుక కనిపించింది అనుకో, ఇక్కడ చూడు చుట్టూరు కూడా ఏమైనాయి అంటే ఇమేజ్ చుట్టూరు కూడా కర్వ్డ్ కార్నర్స్ అనేవి వచ్చేసేసింది. ఇలా సెట్ చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? అవుట్పుట్ అనేది ఇలా వచ్చేసింది. ఓకేనా? ఇక్కడ కనుక మనం చూసామనుకో ఒక చిన్న థింగ్ అనేది గమనిద్దాం. ఈరోజు సెషన్ క్లోజ్ చేస్తాం. ఇక్కడ కనుక చూసామనుకో మన ఇమేజ్ అనేది ఎక్స్ట్రా స్మాల్ అనే డివైజ్లోకి వెళ్ళి చూసాము. ఎక్స్ట్రా స్మాల్ అనే డివైజ్లో ఎంతైతే ఉందో ఆ మొత్తం కూడా సెట్ అయిపోయింది అనమాట. ఎక్స్ట్రా స్మాల్ డివైజ్లో ఎంతైతే ఉందో ఇమేజ్, ఆ ఇమేజ్ మొత్తం కూడా సెట్ అయిపోయింది. అలానే స్మాల్ డివైజ్లోకి వెళ్ళి చూశాను. స్మాల్ డివైజ్ ఎంతైతే ఉందో అంత సైజుకి సరిపోయింది. అలానే మీడియం డివైజ్లోకి వెళ్ళి చూశాను. మీడియం డివైజ్లో చూస్తే చూడు లెఫ్ట్ సైడ్ నార్మల్గా ఉంది, రైట్ సైడ్ చూడు ఏమైందో స్పేస్ ఎక్కువగా ఉంది. అలానే లార్జ్ డివైజ్లోకి వెళ్ళి చూశాను, ఏమైంది ఇంకా స్పేస్ ఎక్కువైంది రైట్ సైడ్. ఎక్స్ట్రా లార్జ్ డివైజ్లోకి వెళ్ళి చూశాను, ఏమైందో చూడు స్పేస్ ఎక్కువైపోయింది. నేనేం ప్రాపర్టీ ఇచ్చాను, ఇక్కడ ఏం ప్రాపర్టీ ఇచ్చాను, మనం డెవలప్ చేసేదంతా కూడా ఏం కావాలి, 12 గ్రిడ్ కాలమ్స్ను ఆక్యుపై చేయాలి. కానీ నా ఇమేజ్ అనేది ఏమైందో చూడు, ఆ ఇమేజ్ మన పేజీ ఎంతైతే ఉందో ఆ వెబ్ పేజీ మొత్తానికి సరిపడేటట్లు ఉండాలన్నమాట ఆ ఇమేజ్. కానీ నాకేమైంది 12 గ్రిడ్ కాలమ్స్ని ఆక్యుపై చేయలేదు, హాఫ్ ఆఫ్ ద పార్ట్ మాత్రమే ఆక్యుపై చేసింది. రిమైనింగ్ అంతా స్పేసింగ్ అనేది ఇచ్చేసేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మన ఇమేజ్ అనేది ఎలా ఉందంటే ఇంప్రాపర్గా ఉందన్నమాట. అంటే మనం ఏం చేసామంటే ఒక ఇమేజ్ అనేది సెట్ కావాలి. ఆ ఇమేజ్ మొత్తం ఎలా ఉండాలి అంటే మనం పడేటట్లు ఉండాలి. కానీ నాకు కనపడతలేదు అనమాట. ఎందుకు అలా కనపడలేదంటే మనం ఇమేజ్ని ఫిట్ అనేది చేయాలి. అలా ఫిట్ చేయాలి అంటే మనం ఒక విడ్త్ అనే ఒక ప్రాపర్టీస్ గురించి వైడ్ వెరైటీ ఆఫ్ విడ్త్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ని యూజ్ చేసేసి ఎలా సెట్ చేస్తాము అనేది టుమారో సెషన్లో మనం ఏం చేద్దామంటే తెలుసుకోవడం అనేది జరిగింది అనమాట. ఓకేనా? ఇంకేమన్నా డౌట్ ఉందా? ఏం లేదు కదా. టుమారో సెషన్లో Have a great day.